అరకులో ఉన్న కాఫీ మ్యూజియంకి అయితే వెళ్ళామండి. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పనాస్ బాస్కెట్. మేమైతే అరకులో ఉన్న కాఫీ మ్యూజియంకి వెళ్ళాము. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ టికెట్ తీసుకొని అయితే లోపలికి వెళ్ళిపోవాలి. సో నేనైతే యాక్చువల్గా కాఫీ మ్యూజియం అంటే ఇక్కడ ఏదన్నా కాఫీస్ వెరైటీ ఉంటాయేమో అన్నట్టుగా అనుకున్నాను. అలాగేం కాదండి. ఇలాగ ఫస్ట్ లోపలికి వెళ్ళిన వెంటనే అంటే నైట్ టైం కాబట్టి ఫుల్ డెకరేటింగ్ అనమాట, లైటింగ్ ఉంది. సో ఇదంతా వచ్చేసి స్టాల్స్ అనమాట. నార్మల్గా అయితే ఇక్కడ చాక్లెట్స్ అలాంటివి ఉంటాయంట. బట్ ఎందుకో ఆ స్టాల్స్ అయితే ఏది ఓపెన్ చేయలేదు, జస్ట్ అలాగా సైడ్కి అయితే పెట్టేసేస్తున్నారు. మేమైతే ఇలాగ లోపలికి వెళ్ళాము. అంటే ఇది కాఫీ మ్యూజియం అంటే కాఫీతో తయారు చేసిన చాక్లెట్స్ అనమాట. అంటే ఆ పౌడర్ ఉంటుంది కదా, వాటితో అనమాట డిఫరెంట్ టైప్ ఆఫ్ చాక్లెట్స్ అయితే చేస్తున్నారు. సో ఇందులో వచ్చేసి మనకి మెయిన్ ఏంటంటే అస్సలు ఎక్కడ కల్తీ అనేది ఉండదండి. అంటే మనకి ఇక్కడ ప్యూర్గా దొరకద్దంట. సో చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చాక్లెట్స్. ఇది వచ్చేసేసి ఒక్కొక్క చాక్లెట్ వచ్చేసి 15 రూపాయలు అనమాట. మనం ఏది తీసుకున్నా కూడా 15 రూపీస్. మనకి గ్రామ్స్ లెక్కన కానీ లేదంటే పీస్ వైజ్ అయితే ఇస్తారు. సో మేమైతే మాత్రం ఒక 20 పీసులు అయితే తీసుకున్నాము. అంటే వెరైటీస్ ఉంటాయి కదా, సో ఒక్కొక్కటిగా తీసుకున్నాము. అయితే ఇక్కడ చాక్లెట్సే కాదండి, కాఫీ పౌడర్ కూడా ఉంటుంది. అండ్ అంతేకాకుండా మనకి బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, సో అవి కూడా ఉంటాయి. పక్కనే అయితే ట్రైబల్ మ్యూజియం ఉంది. అక్కడ కూడా వచ్చేసేసి మనకి ఎటువంటి కల్తీ అనేది జరగకుండా ప్రోడక్ట్స్ అయితే దొరుకుతాయి మనకి. కానీ మాకైతే కొంతమంది చెప్పారండి, ఇక్కడైతేనే మెయిన్ అంటే ఆ ట్రైబల్ మ్యూజియం కన్నా కూడా మంచివి, అంటే అస్సలు కల్తీ అనేది లేకుండా ఉండే ప్రోడక్ట్స్ అయితే ఇక్కడ ఉంటాయి. సో మీరు ఏదైనా తీసుకోవాలనుకుంటే ఇక్కడ తీసుకోండి అని. మెయిన్ వచ్చేసి ఇక్కడ కాఫీ తోటలు ఎక్కువ కదా, సో అందుకని ఇక్కడ ఇలాగున్నాయన్నమాట. మనకి ఈ కాఫీ మ్యూజియంలోనే ఇలాగ చాక్లెట్స్తో పాటు కాఫీ పౌడర్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు చూపిస్తానండి లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఆ ప్రాసెసింగ్ అనమాట. మనం అంటే కాఫీ తోటల నుంచి అవి సీడ్స్ తీసుకొని వాటిని నెక్స్ట్ ప్రాసెసింగ్ ఎలా చేస్తారు అనేసి మొత్తం వచ్చేసి డీటెయిల్డ్గా అక్కడ నోట్ చేసేస్తున్నారండి. అయితే నైట్ టైం అయినా కూడా ఎక్కువ మందే ఉన్నారండి. మేబీ ఇది సీజన్ టైం కదా అరకు అంటే, సో అందుకనేమో. అయితే ఇక్కడ పర్చేస్ చేసే వాళ్ళు కూడా అంటే చాలానే తీసుకుంటున్నారు. ఎందుకంటే మెయిన్ మనకి ఇక్కడ కల్తీ లేనిది దొరుకుతుంది కదా. అండ్ కాస్ట్ వైజ్ కూడా ఎక్కువగానే ఉంది. కాఫీ పౌడర్ కూడా ఇక్కడ 250 గ్రామ్స్ వచ్చేసి 270 రూపీస్ పడుతుంది. అయితే ఇది చాక్లెట్ లవర్స్కి అయితే మాత్రం బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు, ఎందుకంటే వెరైటీస్ అయితే ఎక్కువ ఉన్నాయి కదా. అయితే ఇప్పుడు నేను చెప్పాను చూడండి, లోపలికి వెళ్తే ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అంతా ఉంటుంది అనేసి. ఇది అనమాట. ఇది చూడండి అంతా అయితే బొమ్మలు అయితే మాత్రం చాలా బాగున్నాయి. అంటే రియలిస్టిక్గా అనమాట, అంటే ట్రైబల్స్ లాగా. అంటే ఆ కాఫీ బీన్స్ ఎలా తీసుకుంటారు, నెక్స్ట్ దాన్ని ఎలా ఫిల్టర్ చేస్తారు, అంత ప్రాసెసింగ్ అంతా అక్కడ నోట్ చేయటమే కాకుండా ఎలా చేస్తారు అనేసి ఆ బొమ్మలు కూడా చాలా బాగున్నాయండి. చూసేదానికైతే మనకి నిజంగా ఆ ట్రైబల్ ప్లేస్కి వచ్చినట్టుగా అనిపిస్తుంది. అయితే ఆ స్టాల్స్ కూడా ఓపెన్ చేసి ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఎందుకంటే ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్క వెరైటీ అంటే చాక్లెట్ మాత్రమే దొరుకుతుందంట. అందుకని అక్కడైతే కొంచెం మనకు బాగుంటుంది కదా. అయితే నిజంగా మాత్రం చాలా బాగుందండి ఈ ప్లేసు. దట్టు నైట్ టైం అయ్యేసరికి ఆ లైటింగ్తో చాలా అద్దరిపోయింది. అసలు ఆ బొమ్మలు అయితే మాత్రం నాకైతే ఇది నిజమా అబద్ధమా అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే అంత రియలిస్టిక్గా అనిపించింది. ఇది వచ్చేసి కాఫీ మెషిన్ అనమాట. అంటే అది ఎట్లా తీసుకున్న తర్వాత పౌడర్ చేయటం అంతా ఉంటుంది కదా, సో అలాగా ఇదంతా చూడండి. అంటే ఆ ప్రాసెసింగ్ అంతా కూడా ఎలా చేయాలి అని చెప్పేసి నోట్ చేసి ఉంటారు. ఇంకా అలాగా లోపలికి కానీ వెళ్తే ఆ ప్రాసెసింగ్ అనమాట, అంటే స్టెప్ వైజ్ ఎలా తీసుకుంటారు, ఎలా యూస్ చేయాలి, అంటే వాళ్ళ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంతా అక్కడ నోట్ చేసేసి ఉంటారు. అయితే చెప్పాలంటే మాత్రం బయటకు వస్తే అసలు ఫొటోస్ తీసుకోవడానికి అయితే ప్లేసే లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వచ్చేసి మెయిన్ ఫొటోస్ వీడియోస్ అలాగే తీసుకుంటూ ఉంటారు. అంతేలేండి, కొత్తగా ఒక ప్లేస్కి వస్తే మనమైనా అంతే కదా. సో మేము అలాగా కాఫీ మ్యూజియం అయితే చూసేసి బయటకైతే వచ్చేసాము. సో ఫైనల్గా వచ్చేసి మేము ఉంటున్న రిసార్ట్కి అయితే మాత్రం రీచ్ అయిపోయామండి. అంతా అంటే ఆ రోజే కదా జర్నీ చేసింది. సో ఆఫ్టర్నూన్ అయితే బయట లంచ్ చేసాము. నైట్ అయినా ఇక్కడ డిన్నర్ చేద్దామని అనిపించింది. అయితే లైట్గా తిందాం అనుకున్నాము. అండ్ అలాగే మేము పుల్కా అలాగే చికెన్ కర్రీ ఆర్డర్ చేసుకున్నామండి. సో ఇదండి కాఫీ మ్యూజియం విశేషాలు. నెక్స్ట్ ఇంకొక లాగ్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కల్పనాస్ బాస్కెట్.